మనం కొన్ని సినిమాల్లో చూస్తామన్నమాట. ఏదైనా అబద్ధం చెప్పిద్దామంటే, వాళ్ళు ఆ అబద్ధాన్ని ఎలా చెప్తే నేను ఇంట్లో లేను అని చెప్పమంటే, మా నాన్నగారు ఇంట్లో లేరని చెప్పమన్నారని చెప్తారనమాట. అలాంటి 3 రాసుల గురించి మనం తెలుసుకుందాం అనమాట. ఈ రోజుల్లో నిజాయితీ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అందరూ అబద్ధాలే చెప్తారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మ్యాప్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఇప్పుడు చెప్పబోయే 3 రాసుల వారు మాత్రం అలా కాదనమాట. వీళ్ళు చాలా సిన్సియర్‌గా ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా అసలు అబద్ధాలు చెప్పడం అనేది ఉండదు. ఎదుటి వాళ్ళు ఏమన్నా అనుకోని వీళ్ళు మాత్రం తాము ఏదనుకుంటే అది చెప్పడం, అక్కడ జరిగిందే జరిగినట్టుగా చెప్తారు. వీళ్ళ వల్ల కుటుంబంలో ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకి లౌక్యం తెలియదని కూడా అందరికీ అర్థమైపోతూ ఉంటుందన్నమాట. నిజం చెప్పాలంటే వీళ్ళు చాలా నిజాయితీ పరులనమాట. అలాంటి రాశులు ఏంటంటే, మొదటి రాశి సింహరాశి. సింహరాశికి సూర్యుడు అధిపతిగా ఉండడం వలన వీళ్ళు మనసులో ఒకటి బయటకు ఒకటి పెట్టుకోరనమాట. ఓపెన్‌గా ఉంటారు. ఏదైనా సరే బయటకి చెప్పేస్తారు. సీక్రెట్స్ అనేవి ఏమీ ఉండవు. అబద్ధాలు ఆడడం, పుకార్లు పుట్టించడం అనేది సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అస్సలు ఉండదనమాట. ఇక తులారాశి కూడా అంతే. తులారాశి వాళ్ళు న్యాయంగా ఉంటారు. ఎదుటి వాళ్ళు ఏమన్నా అయిపోయినాయి, ఎలాంటి స్థితిలో అన్నా ఉన్నాయి, వీళ్ళ ప్రవర్తన మాత్రం మార్చుకోరు. మొహమాటం లేకుండా తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని వీళ్ళ మనసులోని భావన ఓపెన్గా చెప్పేస్తారనమాట. ఇక ధనుసు రాశి వాళ్ళు కూడా అంతే. వీళ్ళ దగ్గర కూడా మొహమాటం లేకపోతే ద్వంద్వ స్వభావం ఉండదన్నమాట. ఏదైనా సరే ఓపెన్గా ఉంటుంది. అబద్ధాలు చెప్పరు. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు.